గుంటూరు జిల్లాలో రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావెల కిషోర్ బాబు గారికి దినుకొండలో 2009లో వారి సతీమణికి ఆ రోజున పార్టీకి ప్రచారం చేయడం జరిగింది పీఆర్పీ తరఫున. ఆయనతో అనుబంధం నాకు అప్పటి నుంచి ఉంది. అలాగే తోటా చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియాని ఎదుర్కొని రాజకీయాలకు ఏదో చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చిన వ్యక్తి. ఒకసారి ఓడిపోయారు ఎంపీగా, గుంటూరు ఎంపీగా. రెండోసారి ఏలూరు ఎంపీగా ఓడిపోయినా కానీ రెండోసారి కేవలం నా వల్లే ఓడిపోయారు. ఆయన చెప్పాను, ఆ రోజు క్షమాపణలు అడిగాను. అంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం నా స్నేహితులను, నా దగ్గర వాళ్ళని కూడా నేను దూరం పెట్టి చాలా బలమైన ప్రిన్సిపల్గా చేశాను, అందరూ బాగుండాలని. ఈ రోజున వారిని అడిగాను, మీరు రండి పార్టీలోకి. ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారో అదే గుంటూరులో మీరు విజయకేతనం ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. పెద్దలు సోదరులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభలు నడిపిన వ్యక్తి. విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి, గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పటి తెలంగాణ నాయకులు కానీ సభని జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి. ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అండ. ఎందుకంటున్నానంటే ఆయనలాంటి ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఆయనకి నేనంటే ఇష్టం ఉంది. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన శ్రవణ్ అనే వ్యక్తే ఈ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కి. అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్ లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మనలాంటి వాళ్ళం కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవగాహన పెంచుకోవడానికి సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ రోజున మా మనోహర్ గారు గుంటూరు మన తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అంటే మనకి అందరూ మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతారు. అరే పవన్ కళ్యాణ్ పుట్టిన గుంటూరు జిల్లాను ఎలా మర్చిపోతారు మీరు? పల్నాడు బిడ్డ పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతారు మీరు? పల్నాటి పౌరుషం ఉన్నవాడి, పల్నాటి పౌరుషాన్ని గుండెలో నింపుకున్నవాడిని మేమెలా మర్చిపోతాం? మా గుంటూరుని నిలబెట్టి తీరుతాం. ఇక్కడ జనసేన విజయకేతనాన్ని ఎగరవేస్తాం. అమరావతిని స్వాధీనం చేసుకుంటాం. అమరావతిలో జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగరాలి ఒక రోజున. ఎవరికైతే, ఏ బడుగు బలహీన వర్గాలకైతే, ఏ అణగారిన వర్గాలకైతే అధికారం దూరంగా ఉన్నారో వాళ్ళందరూ మేము హక్కును చేర్చుకొని జనసేన జెండాని అమరావతిలో విజయకేతనంగా ఎగరవేస్తాం.